అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు. ఇలా కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కృష్ణాండి జలాల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు ఇద్దరు కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో, హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు. మళ్ళా 100 రోజుల పని పేరు చెప్పుకొని తప్పించుకుంటారా? ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఎన్నికల కోడ్ పేరుతోనే తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజల చర్చ జరుగుతున్నది. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి బీఆర్ఎస్ పార్టీ. ప్రశ్నించకుండా ఇవాళ కాళేశ్వరం పేరు, కృష్ణా జలాల పేరుతోని డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం, బీఆర్ఎస్ పార్టీని మేము తూర్పాల పడతాం, అది చేస్తాం, ఇది చేస్తామండి. కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది. దాన్ని దృష్టి మళ్లించి కాళేశ్వరం అంటున్నది. కాళేశ్వరం సంబంధించి అక్టోబర్ 21 రోజు, అక్టోబర్ 21 నాడు మేడిగడ్డకు సంబంధించి మెయిన్ బ్యారేజ్, కాళేశ్వరంలో మెయిన్ బ్యారేజ్, అక్టోబర్ 21 నాడు పిల్లలు కుంగిన తర్వాత, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్ 24వ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది కేంద్రం నుంచి. వచ్చి ఇక్కడ విచారణ జరిపారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకుంటే అక్టోబర్ 25వ తేదీ నాడు హైదరాబాద్ లో రాష్ట్రంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించి, వాళ్ళు వివరాలు ఇవ్వలే, వీళ్లకు సంబంధించిన అనేక మందితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కూడా, అధికారులు సహకరించకుండా కూడా స్పాట్ ను విజిట్ చేసి అక్కడ లోపాలను గుర్తించడం జరిగింది. ఈ లోపాలకు సంబంధించి 20 అంశాలతో కూడినటువంటి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సేఫ్టీ అథారిటీ కోరింది. 20 అంశాలతో కూడిన నివేదిక ఇవ్వాలని చెప్పండి. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే. కేవలం 11 అంశాలకు సంబంధించి రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది, అంశాలను మాత్రమే వివరించింది. మిగతా 9 అంశాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి, వివరాలు అందించడానికి అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిరాకరించింది, ఇవ్వలే, నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ అయిపోయింది. 29వ తేదీ లోపల మీరు మాకు వివరాలు అందించకుంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని మేము గ్రహించాల్సి వస్తుందని చెప్పి ఈ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం స్పందించలే. 3 సార్లు లేఖ రాసుడు స్పందించలే. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన విజిట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక డిజైన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, క్వాలిటీ కంట్రోల్ కనీసం దీన్ని పట్టించుకోలేదు.